ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డులో బీసీసీఐ దే టాప్ ప్లేస్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేవు. అందుకే ఐసీసీలో కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటే అంత ప్రాధాన్యత. కేవలం భారత్ ఆడే మ్యాచ్లతోనే కాదు, ఐపీఎల్ ద్వారా బీసీసీఐ భారీ ఎత్తున ఆర్జిస్తోంది. లీగ్ ప్రారంభమైన తొలి సీజన్ నుంచే మన బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ విలువ అంతకంతకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. బ్రాండ్ వాల్యూనే కాదు, ఆదాయం, లాభాల్లోనూ ఐపీఎల్ బీసీసీఐకి బంగారు బాతోరడంలో ఏమాత్రం డౌట్ లేదు. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ఆదాయం చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఐపీఎల్ 2022 సీజన్తో పోలిస్తే 2023 సీజన్లో అక్షరాల 116% ఆదాయం పెరిగింది. 2022 ఐపీఎల్ సీజన్లో 3,780 కోట్ల ఆదాయం వస్తే 2023 సీజన్లో 8,744 కోట్ల రూపాయలు వచ్చింది. 2027 వరకు 5 ఏళ్ల పాటు జరిగిన మీడియా హక్కుల ఒప్పందమే ఈ ఆదాయానికి కారణం. ఎన్నడూ లేని విధంగా ప్రసార హక్కులు ఏకంగా 48,390 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఫ్రాంచైజీల నుంచి వచ్చే ఫీజు కూడా పెరిగింది. గత సీజన్లో 1,730 కోట్లు వస్తే ఈసారి 2,117 కోట్ల రూపాయలు ఫ్రాంచైజీల ద్వారా వచ్చాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఏకంగా 2,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించింది.